ఫ్రెండ్స్, ఒక 10 నిమిషాలు మీతో సేవ మీద సబ్జెక్ట్ చెప్తాను. భూమిపైన ఏదైనా ఆదిభౌతిక చర్య జరిగినప్పుడు సూక్ష్మతలాల్లో కాంతి ప్రకాశిస్తుంది. అటువంటి కాంతిని కోరుకునే ఆత్మలు ఈ కాంతికి ఆకర్షితమవుతాయి. అంటే ఆదిభౌతిక చర్య జరుగుతున్నప్పుడు ఇటువంటి ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు సూక్ష్మతలాల్లోకి కాంతి ప్రకాశిస్తుందండి ఫ్రెండ్స్. దాన్ని కోరుకునే ఆత్మలు ఎన్నో ఇక్కడికి వస్తాయి. అంటే ఎంతోమంది హాస్టల్ మాస్టర్సు, లక్షల మంది హాస్టల్ మాస్టర్సు ఈ ప్రాంగణమంతా కూడా నిండుంటారు. భూమిపైన జన్మ తీసుకోవాలని సూక్ష్మతలాలు ఎదురు చూస్తున్న వేళ ఆత్మలు బోధనలకు హాజరవుతాయి. అంటే ఇటువంటి మళ్ళీ భూమి మీద జన్మ తీసుకోవాలన్నప్పుడు ఇటువంటి ప్రోగ్రామ్స్కి, క్లాసులకి అటెండ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్, మనం సేవ అనేది మనం ఎందుకు చేయము అంటే మనలో ఎంతో స్వార్థం ఉంటుంది. నాకు, నాది, నేను, ఈ స్వార్థం వల్ల మనం సేవ చెయ్యం. స్వార్థం నుంచి బయటికి రావాలంటే సేవ చేయాలి. ఇది మన ఎదుగుదలకు సేవ అనేది నృత్యం లాంటిదంట. అంటే నృత్యనికి చకచక వెళ్ళరా అంటాం కదా మనం. అంటే మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు సేవ అనేది నృత్యం లాంటిది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎవరైతే అన్నీ వదిలేసి, సంసారాన్ని, వాళ్ళ పనులు అన్నీ వదిలేసి ఏ హిమాలయాస్కో వెళ్ళిపోయి ధ్యానం సాధన చేసేవాళ్ళని చాలా గొప్పవాళ్ళని చెప్పేవాళ్ళు. కానీ ఇవాటి రోజుకు అది సరైనది కాదు. ఈ రోజుల్లో ఎవరైతే ధ్యాన స్థితిని పొంది అది అందరికీ ఎవరైతే అందిస్తున్నారో వాళ్ళని గొప్పవాళ్ళుగా చెప్పవచ్చు. ఓకే, సేవ అనేది మీ పరిణామ క్రమంలో మీరు దృఢంగా నిలుచుని ఉన్నారనే విషయాన్ని సూచిస్తుందంట. అంటే నేను ఇంకా ఈ ఎదుగుదలలో నేను ముందుకే వెళతా కానీ నేను వెనక్కి తగ్గను అనే దాన్ని మీరు చేసే సేవ అనేది సూచిస్తుంది. మనం మరణించిన తర్వాత ఉన్నత లోకాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఉన్నత చైతన్యం అనే న్యాయమూర్తికి మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ భూమి మీదకి వెళ్ళి మనం ఏం చేసి వచ్చాము అనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. తర్వాత ఆ మాస్టర్సు మళ్ళీ నెక్స్ట్ జన్మలో అసలు మనం ఏమి నేర్చుకోవాలి, ఏ ప్రణాళికతో వెళ్ళాలి, ఏ తల్లిదండ్రులకి జన్మ తీసుకోవాలి, ఏ జన్మ ఎక్కడ తీసుకోవాలి, ఇదంతా కూడా వాళ్ళు మనకి గైడ్ చేయడం జరుగుతుంది. ఈ గైడ్ చేసే క్రమంలో వాళ్ళు మన మీద ఎటువంటి ఆంక్షలు విధించకపోతే, పరిమితులు విధించకపోతే మనకి ఇక్కడ పెద్ద కష్టాలు ఉండవు. పరిమితులు అంటే ఏంటి అంటే, నువ్వు జన్మ తీసుకోవాలి అంటే నువ్వు కాలు లేనాడుగా పుట్టాలి, అంధత్వంతో పుట్టాలి, పేదరికంతో పుట్టాలి, ఇటువంటి కండిషన్స్ కనుక లేకపోతే, అంటే ఇటువంటి పరిమితులు కనుక లేకపోతే మనకి ఇక్కడ జీవితం పెద్దగా కష్టాలు ఉండవు. ఇదంతా కూడా ఎప్పుడైతే మనం సేవ చేస్తామో అసలు వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదంట. ఓకే, మన ప్రతి ఒక్క సేవ కూడా ఆకాశిక్ పుస్తకంతో నిప్పుతో లిఖించబడి ఉంటుంది. ఆఖరికి మనం ఆలోచించింది కూడా దాంట్లో ఉంటుంది. అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. మళ్ళీ మనం జన్మ తీసుకునేటప్పుడు, మన చేత లిఖించబడిన ఆ పుటల్ని మనమే చదువుతాం. అంటే మన ఉన్న పైలోకాలకు వెళ్ళినప్పుడు మనకు సినిమా చూపిస్తారు. అక్కడ మన జీవితంలో ఏం చేసామో అన్నీ మనకు అక్కడ కనబడతా ఉంటాయి. అక్కడ మనం ఎట్లా చూస్తామంటే, ఇక్కడ చేసేటప్పుడు ఎట్లా ఉంటుంది, ఒక డైరెక్టర్ సినిమా తీస్తున్నాడు అనుకోండి, అతను ఏమంటాడు, నేను చెప్పిందే జరగాలి, అక్కడ ఇట్లాగే చెయ్యాలని చెప్పి సినిమా తీస్తాడు. సినిమా అయిపోయిన తర్వాత రివ్యూ చేసుకుంటాడు. అప్పుడేం చూస్తాడు అతను, ఒక నార్మల్గా అంటే థర్డ్ పర్సన్గా ఉండి దీంట్లో ఇంకా లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా, దీన్ని ఏమైనా సరి చేసుకోవాల్సి ఉందా అనేది చూసుకుంటాడు. అదేవిధంగా ఇక్కడ మనం జీవించిన కాలం అంతా కూడా నేను పర్ఫెక్ట్గా జీవిస్తున్నా, ఇది ఇట్లాగే, ఇదే కరెక్టు, నా మాటే నెగ్గాలి, రకరకాలుగా మనం అనుకుంటూ ఉంటాం. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఆ సినిమా చూసినప్పుడు అక్కడ మన నెక్స్ట్ లైఫ్ని మళ్ళీ మనం ప్లాన్ చేస్తాం. మళ్ళీ మనమే ఆంక్షలు కూడా విధించుకుంటాం. ఓకే, నేను ఈ చేతితో 10 మందిని చంపేశాను, ఈసారి ఈ చేయలేకుండా జన్మ తీసుకుంటాను. లేదు, నేను సంపదని బాగా దుర్వినియోగం చేశాను, నేను ఈసారి పేదరికంతో జన్మ తీసుకుంటాను అని చెప్పి మనం డిజైన్ చేస్తాం.
అంతేగాని అక్కడ మన మీద ఎవ్వరూ ఈ విధంగా నేను ఉండాలి, నీ పూర్ణాత్మో నీ ఆత్మో ఇంకోటో ఏ మాస్టరో నువ్వు ఇట్లాగే ఉండాలి అనేది ఎవ్వరూ మన మీద ఎటువంటి ఆంక్షలు విధించరు. అక్కడ మనమే ఆ పరిమితులు విధించుకుంటాము. మన మీద మనకు నమ్మకం ఉందనుకోండి, ఈసారి నేను డబ్బుని సరైన విధంగా నేను ఉపయోగిస్తాను అనే క్లారిటీ, ఆ కాన్ఫిడెంట్ మీకు ఉన్నప్పుడు డబ్బుతోనే మనం జన్మ తీసుకోవచ్చు. అంతేగాని కంపల్సరీ పేదరికం జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే మనమే మన డిజైన్ని మనం చూజ్ చేసుకుంటాము. ఓకే, మనం కనుక ఈ పాఠం కనుక నేర్చుకోకపోతే, ఏ పాఠం అది? సేవ అనే పాఠం నేర్చుకోకపోతే 10,000 జన్మలైనా ఈ భూమి మీద జన్మ తీసుకోవాల్సి ఉంటుందంట. మన అనుభవాలన్నీ మనం జీవితంలో పొందే ఆ జన్మల అనుభవాలన్నీ మనలో ఉన్న స్వార్థాన్ని కరిగించి మనం సేవ వైపు ప్రయాణం చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్. సో ఇది ఎవరు తప్పించుకోలేరు. ఇంకోటి ఏంటంటే, సేవ అనేది ఎట్లా చేయాలంటే నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా ఆ సేవ అనేది ఒక దైవ కార్యంగా చేయాలి. ఎట్లా చేయాలి? దైవ కార్యంగా మన చేయాలి. దాంట్లో ఏమీ ఆశించకుండా చేయాలి. నువ్వు అవతల వాళ్ళకి ఏదైతే ఇస్తున్నావో, అవతల వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళు ఆనందంగా ఉండడానికి నువ్వు ఏదైతే ఇస్తున్నావో, వాళ్ళు ఆనందంగా ఉండడానికి దానికి 10 రెట్లు ఆనందాన్ని నువ్వు జీవితంలో నువ్వు పొందుతావు. ఏదైతే ప్రశాంతతని ఇస్తున్నావో, ఏదైతే ఆనందాన్ని ఇస్తున్నావో ఆ సేవ ద్వారా దానికి 10 రెట్లు ఆనందాన్ని, ప్రశాంతతని మన జీవితంలో మనం పొందుతాం. సేవ చేస్తున్నామని భ్రమపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. తన సన్నిహితంగా ఉన్న వాళ్ళకి సేవ చేస్తూ, అంటే తన కుటుంబ సభ్యులకి, ఫ్రెండ్స్కి సేవ చేస్తూ, నేను ప్రపంచానికి ఆధ్యాత్మిక సేవ చేస్తున్నాను అనుకునే వాళ్ళు ఉన్నారు. అది సేవ కాదు, అది మీ కర్మ. అది వాళ్ళు మీకు చేశారు, ఇప్పుడు మీరు దాన్ని చేస్తున్నారు. అది మీ బాధ్యత. అది వాళ్ళకి చేసేది, మన సన్నిహితులకి, ఇంట్లో వాళ్ళు చేసే సేవ కాదు. వాడే తప్పు. అక్కడ బాకీ తీర్చుకుంటున్నాం అంతే. ఎవరికి చేయాలి? పూర్తి అపరిచితులకు చేయాలి. అసలు ఈ సంబంధమే లేదు. అటువంటి వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఆ చేసేదే సేవ అవుతుంది. సేవ చేయడం ద్వారానే నువ్వు ఆనందాన్ని పొందుతావు. మీరు గమనించుకోండి, సేవ ద్వారానే నువ్వు ఆనందాన్ని పొందుతావు. చూడండి, ఒక చిన్న రోడ్డు మీద మనం వెళతా అంటే ఒక అమ్మాయి రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతుంది, 10 ఏళ్ళ అమ్మాయి. మీరు మీ స్కూటర్ ఆపి ఆ పాపని రోడ్డు దాటిచ్చి వస్తే మీరు తెలియని ఆనందాన్ని ఒక 2 క్షణాలు పొందుతారు. అదే మీ అమ్మాయిని దాటిచ్చి వస్తే పొందరు. అంటే మీ సంబంధం లేని వాళ్ళకి ఏది చేసినా కూడా ఆశించకుండా ఆనందాన్ని మనం పొందుతాము. ఆ ఆనందమే మీ జీవితంలో ఆనందాన్ని తీసుకొస్తుంది. ఇది గుర్తుంచుకోండి. ఓకే, ఇంకా ఇది సేవ గురించి. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, మనం కడతాలకు వచ్చాం, కైలాసపూరికి వచ్చాం, మహేశ్వర మహాపిరమిడ్ శక్తి స్థల దారికి వచ్చాం. 4 రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నాం మనం. ఓకే, ఇక్కడ ఎందుకు వచ్చారు మీరు? ఇక్కడ ఎందుకున్నారు మీరు ఇక్కడ ప్రాజెక్ట్స్లో, ఇక్కడ డెవలప్మెంట్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. అది మన బాధ్యత, గుర్తుంచుకోండి. అందుకే మనం ఇక్కడికి వచ్చాం. ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళాలి కదా. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా, ఇంకో చోటుకి వెళ్ళినా, ఇంకో ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళినా, అక్కడ మనకు ఆ బాకీ ఉంటేనే, అంటే మనం చేయాల్సిన వర్క్ ఉంటేనే అక్కడికి వెళ్తాం మనం. ఇక్కడ మనం ఈ డెవలప్మెంట్లో మనం భాగస్వాములం కావాలి. ఇంకో పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఒక అద్భుతమైన పిరమిడ్ ఉంది. క్లాసులు చెప్పుకోవడానికి చిన్న పిరమిడ్ ఉంది, పార్వతీ పిరమిడ్ ఉంది. ధ్యానం చేసుకోవడానికి మహేశ్వర మహాపిరమిడ్ ఉంది, పత్రిజీ శక్తి స్థలం ఉంది. కానీ ఉండటానికి 4 రోజులు ఉండి హ్యాపీగా ఆనందంగా ఇక్కడ సాధన చేసుకుందాము అనుకునే అవకాశం మనకి లేదు ఇక్కడ. ఓకే, మరి దానికి భాస్కర్ రెడ్డి గారు, మారం శివప్రసాద్ గారు వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. ద్వారకా నివాసిని అది చెయ్యాలి అనేది ఒక 3 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడితే ఇప్పుడు ఆ స్టేజ్కి అది వచ్చింది. అది సో వాళ్ళు గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. మరి ఇప్పుడు దాకా మనం ధ్యాన మహాయాగాల్లో కలెక్ట్ చేసిన అమౌంట్ కోసం వచ్చి అంతవరకే కంప్లీట్ అయింది. మిగిలినది అది కంప్లీట్ అవ్వాలి అంటే 10 రోజులు ఉండడానికి ఒక 15,000, లేదంటే 6 రోజులు ఉండడానికి 10,000 పెట్టారు కదా, దాంట్లో మనం భాగస్వాములు అయితేనే అది కంప్లీట్ అవుతుంది. మరి ఎందుకు అక్కడ భాగస్వాములు అవ్వాలని కూడా చూద్దాం మనం. ఒకటి, రేపు ఫ్యూచర్లో
ఒక అక్కడ దాంట్లో మీరు ఉండాలంటే ఏసీ ఫస్ట్ క్లాస్ దాంట్లో మీరు ఉండాలంటే కనీసం 500 పే చేయాలి. మీరు ఇచ్చే 15,000 25 సంవత్సరాలకి 600 అవుతుంది, సంవత్సరానికి 600. అంటే ఒక్కరోజు మీరుంటే మీరు కట్టిన దానికి సాటిస్ఫై అయిపోవచ్చు మనం. కానీ మిగిలిన 9 రోజులు మనం హ్యాపీగా అక్కడ ఉండొచ్చు. సాధన 20 సంవత్సరాలు ఇది గుర్తుంచుకోండి. అది మనకి మనం ఉండడం వల్ల మన కుటుంబ సభ్యులను తీసుకొస్తాం, లేదా మన బంధువులను తీసుకురాగలుగుతాం, లేదా మనం పంపించగలుగుతాం. వాళ్ళు ఈ ధ్యానానికి కనెక్ట్ అవుతారు. రేపొద్దున మీ పిల్లలు ధ్యానానికి కనెక్ట్ అవుతారు. అది కట్టాం కదా అని చెప్పి మనం వస్తాము, ఏ వర్క్షాప్స్కో వస్తాము, చాలా కంఫర్ట్గా ఉంటాము, లేదా సరదాగా వస్తాము. నెలకి ఒక 2,000 మన పెద్ద భారం కాదు. అది నెలకు 2,000 కట్టినా కూడా 7 నెలల్లో మన అమౌంట్ కట్టేయచ్చు. నెలకు 2,000 కట్టినా కూడా ఆ 15,000 మనం కట్టేయచ్చు. మరి ప్రతి ఒక్కళ్ళలో కూడా అది ఇంకో రంగం ఏంటంటే అది రకంగా చెప్పాలంటే సేవే. ఎందుకంటే మీ ద్వారా అది నిర్మాణం అయితే ఎంతోమంది కొత్త వాళ్ళు వచ్చి ఆ అకామిడేషన్ ఉపయోగించుకొని ఈ ధ్యానం చేసి ఈ ధ్యానానికి వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఇదొక రకమైనటువంటి సేవే. వాళ్ళు ధ్యానం చేసి ఇక్కడ కనెక్ట్ అవ్వాలి అంటే అకామిడేషన్ కావాలి. మన ద్వారా అది నిర్మాణం కంప్లీట్ అయితే కొత్త వాళ్ళు ధ్యానంలోకి వస్తారు. అది మనకు ఉపయోగం. మన ద్వారా ఒక ఆధ్యాత్మిక సేవ కూడా జరుగుతుంది. సో నెలకు ఒక 2,000 కట్టుకున్నా మనకు ఒక 7 నెలలు అది కంప్లీట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కసారి ద్వారకా నివాస్ అడుగుపెట్టండి. ఎంత అద్భుతంగా అది తీర్చిదిద్దబడుతుంది. ఆ వర్క్ క్వాలిటీ ఎంత అద్భుతంగా ఉందో చూడండి మీరు. ఆ వాష్రూమ్స్ అవ్వచ్చు, ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవ్వచ్చు, అద్భుతమైన క్వాలిటీతో ఉంది. మీరు వెళ్ళి చూడండి. చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది దీన్ని నేను మిస్ అవ్వకూడదు అని. ధ్యాన మహాయాగాల్లో ఇన్ని కంప్లీట్ అయిపోయినాయి. అది మళ్ళీ రేపు ఇంకోటి కన్స్ట్రక్ట్ చేసినా కూడా దాని కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దీని వరకు మీరు చక్కగా కట్టండి, హ్యాపీగా స్టే చేయండి, చక్కని సాధన చేయండి. అది అద్భుతంగా అకామిడేషన్ మీకు తయారవుతుంది. ఓకేనా? అందరికి అర్థమైంది నేను చెప్పింది? ఓకే. సో ఇది ఫ్రెండ్స్. సో ప్రతి వాళ్ళు ద్వారకా నివాస్ వెళ్ళి చూసి వెళ్ళండి.